వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు హల్వా చేస్తున్నాను. దానికోసమని కాజు కిస్మిస్ వేయిస్తున్నాను. కిస్మిస్ ఇష్టం లేని వాళ్ళు తీసేయండి, కాజు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో మనము ఒక గ్లాస్ రవ్వ పోసాను. రవ్వ పోసి వేయించాలి, రవ్వ కలర్ వచ్చే వరకు. మంచిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి, మాడిపోకూడదు. నేను సగం గ్లాసు నెయ్యి పోసాను ముందు. మామూలుగా అయితే ఒక గ్లాసు పోసుకుంటారు. ఆ రవ్వ వేయించి తీసిన తర్వాత కుంకుమ పువ్వు వేసాను బాండీలో. వేగిన తర్వాత వాటర్ పోయాలి, నీళ్ళు పోయాలి. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోస్తాను. 4 గ్లాసులు కూడా పోసుకోవచ్చు. ఈ కుంకుమ పువ్వు ఇట్లా వేయించడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది, కలర్ వస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అందుకనే వేయించాను. ఒక గ్లాసు రవ్వకి 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను, పొడి చేసి పెట్టుకున్నాను ముందే. దాంట్లో ఒక సగం గ్లాసు నీళ్లు పోసి కరిగించాలి. కరిగించి వడగట్టుకోవడానికి, లేదంటే రాళ్ళు ఉంటాయి బెల్లంలో. ఇక్కడ నీళ్లు కాగిన తర్వాత రవ్వ పోసి దగ్గరికి అయ్యే వరకు కలబెట్టుకోవాలి. పూర్తిగా దగ్గరికి రావాలి, చిక్కగా ఉప్మాలాగా. అప్పటి వరకు కలపాలి. మనం దాంట్లో వేసిన నెయ్యి సరిపోతుంది. తర్వాత పైన 1 స్పూన్ వేసుకోవచ్చు. చిక్కబడ్డ తర్వాత ఆ బెల్లం నీళ్ళు తెచ్చి దీంట్లో వడగట్టుకోవాలి. రవ్వలో అందరు చక్కెర చేస్తారు, కానీ నేను చక్కెర తినట్లేదు, అందుకని బెల్లంతో చేస్తున్నాను. ఇవి గడ్డలు లేకుండా కలుపుకోవాలి మంచిగా, లంప్స్ లేకుండా. బాగా కలిపి దగ్గర పడే వరకు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేస్తే కాజు కిస్మిస్ బాగుంటుంది. యాలక్కాయ పొడి వేసాను కొంచెము, ½ టీ స్పూను. మనం వేసి కలబెట్టి డ్రై ఫ్రూట్స్ వేసి కలబెట్టిన తర్వాత రెడీ అయిపోతుంది. ప్లేటింగ్ చేసుకోవచ్చు. పైన కొంచెం నెయ్యి వేసాను, స్మెల్ అవి బాగుంటాయి, నెయ్యి ఫ్లేవర్ వస్తుంది బాగా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకొని తినండి. ఓకే, థ్యాంక్ యూ.